టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర భద్రత భారీగా పెంచారు. ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ జరుగుతోంది. చంద్రబాబును కలిసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. అయితే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. చంద్రబాబు కార్యాలయం నుంచి కబురు కోసం మున్సిపల్ కార్యాలయంలోనే కలెక్టర్ వేణుగోపాల్ ఎదురు చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర భద్రత భారీగా పెంచారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి దగ్గర భద్రత భారీగా పెంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఇంటి దగ్గర భద్రత ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే మాధురి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించి ఆయన నివాసం వద్ద మాత్రం పెద్ద ఎత్తున కూడా భద్రతను పెంచే పరిస్థితి అయితే కనపడింది. ఇద్దరు ఏఎస్పీలని, అదేవిధంగా కూడా అదనంగా కూడా 100 మంది సిబ్బందిని కూడా అక్కడ నియమించడం జరిగింది. అక్కడ ఉన్న పరిస్థితిని కనుక చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా కూడా అధికారులు కూడా తరలివస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ వచ్చేటువంటి ఆయన కలిసేందుకు వచ్చేటువంటి ఎవరైతే అధికారులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. అంటే తప్పనిసరిగా కూడా కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దాంతో రద్దీగా ఉండవల్లి ఆయన నివాసం మాత్రం చాలా రద్దీగా మారింది. అక్కడ ఉన్న రహదారులన్నీ కూడా కారులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడుకి భారీ ఎత్తున కూడా భద్రత పెంచినట్టుగా తెలుస్తుంది. అడిషనల్ ఎస్పీలు ఇద్దరిని అక్కడ నియమించారు. అదేవిధంగా కూడా సిబ్బందిని కూడా 100 మంది సిబ్బంది కూడా అక్కడ ఉన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ ఘటన జరగకుండా అక్కడ చూస్తున్నారు. అపాయింట్మెంట్కి సంబంధించిన విషయంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఒకేసారిగా కూడా పెద్ద ఎత్తున నాయకులు ఎవరైతే తరలివస్తున్నారో, అదేవిధంగా కూడా అధికారులు కూడా తరలివస్తున్నటువంటి సందర్భంలో కూడా అందరికీ ఒకేసారి కలవడం వీలు కుదరదు. కాబట్టి కొంతమందికి అపాయింట్మెంట్లను కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి గుంటూరుకి సంబంధించినటువంటి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అపాయింట్మెంట్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ప్రస్తుతం కుదరదు అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన వెంటనే తాడేపల్లి వెళ్ళారు. తాడేపల్లి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ మున్సిపల్ కార్యాలయం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు కూడా ఆయనకి అపాయింట్మెంట్ రానటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు అక్కడ ఎంత రద్దీగా ఉన్నది, ఎంతమంది వచ్చి ఆయన కలిసి విషెస్ తెలుపుతున్నారనే దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్రధానంగా కూడా అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం నిన్న ఉదయం నుంచి, అంటే నిన్న కూడా ఆయన లేకపోవడం, నిన్న 11 గంటలకి ఆయన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఢిల్లీలో దానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నిన్న నైట్ రావడం, మళ్ళీ ఈరోజు అంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు ఆ తర్వాత రోజులో కూడా కలవలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఒకేసారిగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి అధికారులు తరలివస్తున్నారు. అదేవిధంగా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రజెంట్ అయితే తెలుస్తుంది. మాధురి, అయితే రవికృష్ణ, ప్రస్తుతం టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమైనట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు తన నివాసంలో ఎంపీలకి ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఏదైతే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు ఎన్డీఏ భాగస్వామ్య కూటమిలో సభ్యుడే ఉన్నందువల్ల, దానికి తోడు ఈ పార్టీ ఉన్నందువల్ల రేపు జరిగేటువంటి ఎన్డీఏ కూటమి సమావేశంలో ఎంపీలందరూ కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఈరోజు సాయంత్రానికల్లా ఢిల్లీలో ఉండాలి అని ఆయన ఇక్కడ ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన ఈరోజు ఎంపీలందరికీ కూడా మీటింగ్ నిర్వహించాడు. దీనికి సందర్భంగా కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నివాసానికి డైరెక్ట్గా వచ్చారు. అదేవిధంగా దూరంలో ఉన్నటువంటి ఎంపీలు అయితే మాత్రం జూమ్లో కనెక్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ముందుగా చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. అదేవిధంగా కూడా ఎన్డీఏ భాగస్వామి కూటమిలో తాను ఏ పాత్ర పోషించబోతున్నది అనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అదేవిధంగా కూడా కొన్ని మంత్రి పదవులు
పదవులు కూడా కీలకమైనటువంటి శాఖలకు సంబంధించిన మంత్రి పదవులు కూడా కేంద్రంలో మనకి రాబోతున్నాయని చెప్పి వాళ్ళకైతే తెలియజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీలు అందరూ కూడా ఈరోజు నైట్కి కంపల్సరీగా కూడా ఢిల్లీకి చేరుకోవాలి. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్ ఉంటుందో ఆ సమావేశానికి హాజరు కావాలని చెప్పి చంద్రబాబు తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ.